కన్నప్ప మూవీ నుండి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. ప్రభాస్‌ని ఎప్పుడు వస్తాడు, అలాగే ఈ మూవీ ఏ స్టేజ్‌లో ఏ రకంగా ఉంటుంది, అలాగే క్లైమాక్స్ ఏ రేంజ్‌లో ఉంటుంది అనే విషయాలన్నమాట పూర్తిగా బయటకైతే వచ్చాయి. అసలు ఏంటి, అసలు ఏం జరిగింది అనేదన్నమాట డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక విషయానికి వస్తే కన్నప్ప మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఈవినింగ్ 5కి అయితే జరిగింది భయ్యా. అయితే ఆ ఈవెంట్‌లో అన్నమాట ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అన్నమాట రవిశంకర్ గారు కొన్ని విషయాలు అయితే చెప్పాడు. ఈ విషయం వినగానే నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి చాలా షాక్ అయిపోయా. ఏంటంటే ఈ మూవీలో మన ప్రభాస్‌ని ఎంట్రీ మాత్రం ఒక రేంజ్‌లో అయితే ఉంటుందంట. ఆ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటే కన్నప్ప మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంటర్వెల్ దాకా ఒక రేంజ్‌లో అయితే ఉంటుందంట. యావరేజ్‌గా నడుస్తూ ఉంటుందంట. స్టెప్ బై స్టెప్ నడుస్తూ ఉంటుందంట. కానీ ఇంటర్వెల్ ముగిసి 15 నిమిషాలు అయ్యాక ప్రభాస్ అన్న ఎంట్రీ అయితే ఉంటుందంట. రుద్ర ఎంట్రీ. ఆ ఎంట్రీని చూసి చాలా మంది థియేటర్‌లో పూనకాలతో ఊగిపోతారంట. ఆ రేంజ్‌లో ఆ ఎంట్రీ అయితే ఉంటుందంట. ఎంట్రీతో ఒకేసారి ఈ మూవీ మీద హైప్ అయితే జై అని పెరుగుతుందంట. ఇక కల్కి మూవీలో మన ప్రభాస్ అన్న కర్ణుడి ఎలివేషన్‌తో ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ లాగైతే ఈ ఎంట్రీ అయితే ఉండబోతుందట. దాని కారణంగా ఆ మూవీ కనీసం 1200 కోట్లు అయితే కొట్టింది. దాని కారణంగా కన్నప్ప మూవీ ఇంకో రేంజ్‌లో అయితే కొడుతుంది అని చాలా మంది క్లియర్ కట్‌గా అయితే చెప్తున్నారు. అదే కాకుండా మన ప్రభాస్‌ని ఈ మూవీలో 24 లేదా 25 మినిట్స్ అయితే ఉండబోతున్నాడంట. ఆయన ఉండే ప్రతి ఒక్క సీన్ అన్నమాట వేరే లెవెల్‌లో అయితే వచ్చిందంట. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అలాగే రవిశంకర్ గారు చెప్పిన మాటలు కూడా అదే రేంజ్‌లో అయితే ఉన్నాయి. నేనైతే బాగా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నా భయ్యా. ఈ మూవీ ఇంకా 5 రోజుల్లో అయితే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యేటప్పుడు అన్నమాట విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ప్రభాస్‌ని వెళ్ళిపోయిన తర్వాత ఈ మూవీ క్లైమాక్స్ అయితే ఉండబోతుంది. క్లైమాక్స్‌లో మోహన్ బాబు అలాగే మంచు విష్ణు వీళ్ళ ఫేస్ ఆఫ్ సీన్లు కూడా ఉంటాయంట. వీళ్ళ దగ్గర కొన్ని కాన్వర్జేషన్స్ కూడా ఉంటాయంట. అవన్నీ ఒక ఎత్తైతే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ వీళ్ళ మధ్య జరిగే సీన్స్ అనమాట ఇంకో ఎత్తు అయితే ఉండబోతుందంట. ఓర్ని అమ్మ అని నాకు తెలిపించింది భయ్యా. ఒక్కో విషయం చెప్తుంటే ఆయన ఒక్కో వర్డ్ స్పీచ్లో చెప్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చి వెంట్రుకలు నెక్కపొడుచుకున్నాయి. ఆ రేంజ్లో ఆయన అయితే స్పీచ్ ఇచ్చేయడు భయ్యా. దీంట్లో మన ప్రభాస్ ఎంట్రీ రుద్ర ఎంట్రీ కోసం నేనైతే ఇక్కర్లీ వెయిట్ చేస్తున్నా. కన్నప్ప మూవీ గురించి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.